నమస్తే. ప్రజెంట్ రాజకీయాలన్నీ బీజేపీ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బీసీల అంశం. మరి బీసీల అంశంలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ చర్చ అంతా బీజేపీ చుట్టూ తిరుగుతూ ఉంది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదు అన్నటువంటి ఆ భావనని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగానే ప్రయత్నిస్తూ ఉంది. 9th షెడ్యూల్లో పెట్టడం కోసం బీజేపీ పార్టీ సంకోచిస్తుంది అన్నటువంటిది ఆ పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తూ ఉంది. మరో పక్కన ఇప్పటికే బీసీ సంఘాలను తీసుకొని ఢిల్లీకి వెళ్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అదొక ఎత్తు అయితే మరో పక్కన బీజేపీ పార్టీలో ఇటీవల చూస్తూ ఉన్నాం బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నటువంటి ఒక వ్యవహారం నడుస్తూ ఉంది. ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నటువంటి తీరుగా ఆ రాజకీయాలని వాళ్ళ సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి మన ముందున్నారు. గతంలో కేసీఆర్ తోటి దోస్తానం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈటల రాజేందర్ తోటి అదే దగ్గరగా, అంటే గతంలో ఆ ఉద్యమాల్లో ఈటల రాజేందర్ గారితో సహా ఉన్నారు, కేసీఆర్తో సహా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతోటి కొనసాగుతున్నటువంటి రాజా యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వాళ్ళు ఇప్పుడు స్నేహంగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తితోటే స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నటువంటి ఒక వ్యవహారం ఒక దుమారాన్ని కల్పిస్తూ ఉంది. నిజంగా బీజేపీ పార్టీలో అటువంటి వ్యవహారం కరీంనగర్లో కనబడతా ఉందా? ఏంటి సార్ అసలు ఒకరిపైన ఒకరు ఒక ఆధిపత్య ధోరణితోటి వాళ్ళ ఫ్లెక్సీలలో వీళ్ళ ఫోటోలు, వీళ్ళ ఫ్లెక్సీలలో వాళ్ళ ఫోటోలు లేవు, ఏంటి ఏం నడుస్తూ ఉంది? బీజేపీ పార్టీ ఏమైనా సందిగ్ధతలు ఉందా? బండి సంజయ్ మధ్య ఈటల రాజేందర్ మధ్య పంచాయతీ ఉండదు లేదంటారా? ఇది పంచాయతీ అని అనుకోవద్దు, పంచాయతీ అని అనుకోవద్దు. ఎవరి కార్యకర్తల ఆవేదన వాళ్ళు కాపాడాల్సిన ధర్మం వాళ్ళ మీద ఉంటుంది. ఎవరి కార్యకర్తల ఆవేదన వాళ్ళ మీద ఉంటుంది. ఆ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆ ధర్మాన్ని కాపాడుతూనే అసలు బీజేపీకి ఎందుకు దెబ్బ తాకుతుందో ఆలోచించాలి. బండి సంజయ్ ఒక మెట్టు ఎదిగి ఉన్నాడు. బండి సంజయ్ ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు, అంతకంటే ముందుగా కార్పొరేటర్ ఉండే, ఎమ్మెల్యే గెలవలేదు, కార్పొరేటర్ ఉండే, దాని తర్వాత ఎంపీ అయిండు. ఎంపీ అయిండు డైరెక్ట్, ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయిండు. ఓడిపోయినా నారాజు కాలేదు, ఎంపీకి పోటీ అవకాశం ఇచ్చింది పార్టీ, ఎంపీ గెలిచిండు, రెండోసారి గెలిచిండు, కేంద్రంలో మంత్రి అయిండు. ఆయన అందరినీ కలుపుకోపోవాలి, కానీ ఆయన ఎందుకు కలుపుకోపోవాలి? ఆయనే అందరినీ కలుపుకోపోవాలి. బండి సంజయ్ గారి మీద బాధ్యత ఉంది. కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నాడు కాబట్టి బాధ్యత ఉన్నది. కిషన్ రెడ్డి గారికి ఒక పెద్ద బాధ్యత ఉన్నది. సీనియర్ మోస్ట్ నాయకుడిగా కిషన్ రెడ్డి గారు ఏమన్నా అవకతవకలు అయితే కలిపి చూడాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారి మీద ఉంటుంది. ఇప్పుడు అయిన ముఖ్యమంత్రి, ఇప్పుడు అయిన ప్రెసిడెంట్ కూడా ఆషామాషి ప్రెసిడెంట్ ఏం కాదు, ఏవీపీలో పనిచేసిండు, అనేక సంవత్సరాలు పార్టీలో పనిచేసిన వ్యక్తి. ఆయనే హైకోర్టు జడ్జి కావాలి, సుప్రీంకోర్టు జడ్జి అవు ఇప్పుడు, అటువంటిది విడిచిపెట్టి వచ్చిండు. ఆయన కూడా చదరాలి ఇదంతా కలిసి. సో మొన్న ఇదే కాంగ్రెస్ ఇక్కడ కరీంనగర్ సంబంధించినటువంటి నేతలంతా ఈటల రాజేందర్ ఇంటికి వచ్చి మహిళలు సైతం కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడ బండి సంజయ్ ప్రభావం కనబడతా ఉన్నది. బండి సంజయ్ చెప్పినటువంటి వాళ్ళకే టికెట్లు ఇస్తారట లోకల్ బాడీ ఎలక్షన్స్లో, మా బతికేందని చెప్పేసి ఈటల రాజేందర్ ఇంటికి వచ్చి ఏడ్చినటువంటి సంఘటన కనబడతా ఉంది. ఎందుకు అక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో బండి పెత్తనం ఎందుకు చూపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఈటల రాజేందర్ కొంత సైడ్ చేసేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుంది అనుకోవచ్చా? కాదే, వీళ్ళు రేపు ముఖ్యమంత్రి కావాలని ఆలోచించాలి. సర్పంచ్ల పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు? చిల్లర పంచాయతీ ఎవరు పెట్టుకున్నా తప్పే, ఎవరు పెట్టినా తప్పే, ఎవరు పెట్టుకున్నా తప్పే. కార్యకర్తలను అకావికలం చేస్తే ఏమవుతుంది వీళ్ళకు? ఎవరు చేసినా తప్పే ఇది. వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఈ ఈటల రాజేందర్ ఎమ్మెల్యేకి ఓడిపోయిండు, ఇదే బండి సంజయ్ ఎమ్మెల్యేకి ఓడిపోయిండు. ఓడిపోయిన వాళ్ళే వీళ్ళు మళ్ళీ ఎంపీలకు గెలిచిండ్రు. ఎంపీలు ఎవరు గెలిపించిండ్రు? ఎమ్మెల్యేలుగా ఎవరు ఓడించింది వీళ్ళను. ఇది లెక్క పెట్టుకోవాలి. ఇది లెక్క పెట్టుకుంటే వీళ్ళు పంచాయతీ పెట్టుకోరు. ఎందుకని మరి ప్రజలు మీకంటే, మన పార్టీ కంటే ప్రజలు గొప్పోళ్ళు. మీరు ఎమ్మెల్యేలుగా అయ్యే టైంలో వీళ్ళు ఎమ్మెల్యేలు అయినా లాభం లేదు. కేసీఆర్ వచ్చేటట్టున్నదని సుమా, కేసీఆర్ అద్దయా? కేసీఆర్ రావద్దంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కలవడదాం. వీళ్ళు వద్దనుకుంటే కాలే. ఎంపీలు అయినప్పుడు ఆనాడు కేంద్రంలో నరేంద్ర మోడీ రావాలనుకున్నారు. నరేంద్ర మోడీ రావాలనుకుంటే అప్పుడు మీకు ఓటేషన్లు, మీరు ఎంపీలు అయినలు. ఎమ్మెల్యేలుగా అరవింద్ ఓడిపోలేదా? ఎమ్మెల్యేలుగా మన రఘునందన్ ఓడిపోలేదా ఎమ్మెల్యేలుగా? అరవింద్ ఓడిపోయిండు, అందరూ ఓడిపోయిన అందరూ ఓడిపోయింది కదా.
లేకపోతే చేయగల పార్లమెంట్ మెంబర్ ఎమ్మెల్యే పోటీ చేయలే, కొండ విశ్వేశ్వరరెడ్డి విశ్వేశ్వరరెడ్డి పోటీ చేయలే, డికే అరుణ గారు పోటీ చేయలే, పోటీ చేయని కూడా ఓడిపోయలే. వాళ్ళు దెబ్బన పోటీ చేస్తే వాళ్ళు కూడా ఓడిపోతారు. ఎందుకంటే ఆనాడు మన ప్రజలు వద్దు అనుకున్నారు. మళ్ళీ తర్వాత పార్లమెంట్ మెంబర్లుగా గెలిచింది మీరు గెలిచిందా? పార్లమెంట్ మెంబర్లుగా మీరే గెలిచిందా? పార్టీ కంటే లీడర్ గొప్పోడు కాదు, పార్టీలు ప్రజల కంటే గొప్పది కాదు. లీడర్ అని తోడు పార్టీ కంటే గొప్పోడు కాదు. ఓకే, పార్టీలు ప్రజల కంటే గొప్పవి కావు. ప్రజల అభిమానాన్ని చూరగొన్ననాడే పార్టీలు నిలబడతాయి. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్ననాడు, 3 రాష్ట్రాలు చేసినాడు, 3 రాష్ట్రాలు చేసిన రోజు ఒక రాష్ట్రం ఎందుకు విడిచిపెట్టింది అన్నాడు. ఒక రాష్ట్రం విడిచిపెడితేనే కదా కేసీఆర్ కుటుంబం వీళ్ళకి ఎంటర్ అయింది. 1200 మంది బలిదానాల ఇల్లు. ఇది ఎవరి పురుషార్థం? ఆనాడు వెంకయ్యనాయుడు చేయలేదా? ఇది వెంకయ్యనాయుడు కొంటితనం కాదా? వెంకయ్యనాయుడు ప్లస్ చంద్రబాబు నాయుడు కలిసి తొక్కిలు కదా ఆనాడు, తెలంగాణ రాకుండా చేసిండు కదా. 1200 మంది బలిదానాలు వీళ్ళిద్దరు నాయుడులకు తలగాయా? ఆనాడే వస్తే తెలంగాణ ఇవాళ కేసీఆర్ కుటుంబం వచ్చిన ఆయనకు ఇవాళ ఫ్రంట్ కోర్లో బీజేపీ ఉంది కదా. సుష్మా స్వరాజ్ గద్దించి బిల్లు పెట్టిన రోజు కేసీఆర్ ఎక్కన్నాడు. ఆనాడు బిల్లు పెట్టింది కిషన్ రెడ్డి గారికి తెలియదా? ఆనాడు బిల్లు పెట్టింది మన లక్ష్మణ్ గారికి తెలియదా? ఇవాళ రాజ్యసభ మెంబరు, పార్లమెంటరీ బోర్డు మెంబరు ఈ బండి సంజయ్ గారికి తెలియదా? ఇప్పుడు 5 పార్లమెంట్ మెంబర్లకు తెలియదా? వీళ్ళు చిన్నమ్మ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఆనాడు చిన్నమ్మ అని పేరు చెప్పుకున్నటువంటి చిన్నమ్మ గురించి ఆమె విగ్రహం ఎందుకు పెడతలేరు? స్వర్గీయ సుష్మా స్వరాజ్ విగ్రహం ఎందుకు పెట్టరు? మీరు అదే పార్టీలో ఉన్నారు, మీరు దీని గురించి ఎక్కడ మరి మీ నాయకులు? నాకు అదే పార్టీలో ఉన్నా కానీ నన్ను స్టేట్ పార్టీకి పిలిచేటువంటి నాయకత్వం నాకు ఆ బాధ్యత లేదు, జిల్లా పార్టీలో కూడా నాకు ఆ బాధ్యత లేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు. సో ప్రజల దృష్టికి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం. అందుకని ప్రజలు చెప్పుకుంటాను. ఆ రోజు రాష్ట్రం విషయంలో 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణకు అన్యాయం చేసినటువంటి చరిత్ర మీ బీజేపీ పార్టీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో వెంకయ్యనాయుడు చేయబడి కాలే. ఆ వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు కోసం కానియలే. పార్టీ కంటే ప్రజల కంటే మా కులమే ఉండాలని ఆలోచన ఏదైతే అంకురార్పణ జరిపిందో ఆ విషసర్పం కిందనే ఇంకా బతుకుతుంది పార్టీ. అదే విషసర్పం కింద బీజేపీ బతుకుతుంది. ఇదే వెంకయ్యనాయుడు ఇవాళ వెంకయ్యనాయుడు శిష్యరికంలో పెరిగినటువంటి పార్టీ నాయకులే ఉంటారు నాయకులుగా. ఆ విషసర్పమే ఇవాళ బీజేపీ పార్టీని పవర్లోకి రాకుండా చేసింది. ఉన్న ఇంకా పవర్లోకి రావద్దనే ఆలోచన చెప్తాను. ఇప్పటికి కూడా నడుస్తా ఉందా? ఇప్పటికి నడుస్తుంది. చంద్రబాబు నాయుడు శిష్యుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు? ఆయన శిష్యుడు. ఆయన శిష్యుడిని కాపాడుకునే నడిచే తతంగం ఇదంతా. బీజేపీని అంతర్గత కలహాలు కానీ బీజేపీని అణిచిపెట్టే విధానం కానీ ఎవరు చేస్తాను? చంద్రబాబు నాయుడు చేస్తాను. చంద్రబాబు నాయుడు కూడా మీ పార్టీతో అనుబంధంగా ఉన్నాడు కాబట్టి ఈ అనుబంధాన్ని ఉపయోగించుకొని ఆయన చేసే తంతు ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ ఒకటేనా మరి ఇప్పుడు తెలంగాణలో? కాదండి, తెలంగాణ వస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే నెక్స్ట్ టార్గెట్ ఆంధ్ర. ఇది మనసులో పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ బీజేపీలో ఉండేటువంటి అవసరాన్ని ఆసరా చేసుకొని బీజేపీకి ఉన్న అవసరాన్ని ఆసరా చేసుకొని ఇవాళ రేవంత్ రెడ్డికి ఎక్కడ ముప్పు వస్తుందని రేవంత్ రెడ్డికి ముప్పు వస్తుందని ఆయన అనుకుంటాడు. రేవంత్ రెడ్డికి ముప్పు వస్తుంది. రేవంత్ రెడ్డి ఇవాళనే పడిపోతే ఎట్లా? ఇవాళ ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ అయిందా? ప్రెసిడెంట్ అయితే ఏమవుతుంది? టీఆర్ఎస్ వాళ్ళందరూ వత్తరా కుప్ప చుట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండే గ్రూపులు కూడా వస్తే ఇవాళనే పడిపోతే ప్రభుత్వం. అందుకనే ఆయన కెపాసిటీని ఉపయోగించి ఆయన చక్రాన్ని అడ్డం పెట్టి ఇవాళ బీజేపీ పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క డైరెక్షన్ లోనే తెలంగాణ పరిపాలన నడుస్తుందని చెప్పేసి కరెక్ట్గా నడుస్తాను అందులో ఏం అనుమానం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంటా ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే మోదీ పనిచేస్తా ఉన్నాడు, చంద్రబాబుకు సంబంధించిన మద్దతు లేకున్నట్టయితుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈయనకు భయపడతాడు. ఈయన చంద్రబాబే భయపడతాడు. ఎవరికి?
ఆయన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, అవును ఆయన అవసరాలు తీర్చుకోవాలి, ఉమ్, ఆయన కొడుకుని రేపు ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఉమ్, ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలంటే వీళ్ళను తెలంగాణ కట్టడి చేయాలి, ఓకే ఈ పార్టీని తెలంగాణ కట్టడి చేయాలి. ఉమ్, కుట్రలు ఎన్నో రోజులు దాగాయి, ఉమ్, కుట్రలు ఎన్నో రోజులు దాగాయి కాక దాగాయి. ఉమ్, ఆ? కుట్రలు కుతంత్రాలు అనేక ఫెయిల్ అయినాయి ఈ దేశంలో. ఓకే మీది కూడా ఫెయిల్ అవుతుంది. ఉమ్, మీ నాయుడు ద్వయం ఒక పాపం కూడా బట్ట బయలయ్యే రోజు అవుతుంది. అది బట్టల బయలైన రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం బీజేపీ చేతికొస్తుంది, ఆంధ్ర కూడా బీజేపీ చేతికొస్తుంది. ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు ఇంతకుముందే మీరు అన్నటువంటిది ఒక పక్కన తెలంగాణలో అధికారాన్ని రాకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం, నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నప్పుడు బీజేపీ పార్టీకి ఏ విధంగా అటువంటి ఛాన్స్ ఉందని చెప్పి పార్టీని నియంత్రిస్తుంది కావచ్చు కానీ ప్రజలు నియంత్రించలేరు. పార్టీని నియంత్రిస్తారు కావచ్చు కానీ ప్రజలు నియంత్రించలేరు. రాష్ట్రం దేశంలో ఉన్న నాయకత్వం ఏదైతున్నదో ఈ కపట నాటకాలు గుర్తించకలేరు. వాళ్ళు నిజమైన వాళ్ళ స్వరూపం బయటకు వచ్చిన రోజు వీళ్ళ బండారం బయటపడుతుంది. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసే బండారం బయటపడుతుంది. నాయుడు గారు ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడు ఉండే, ఆల్ ఇండియాకు ఉపాధ్యక్షుడు ఉండే, పార్టీకి అధ్యక్షుడుగా ఉండే. ఏం ప్రాపకం చేసిండు ఆయన? 2 సార్లు గెలిచిండు, 2 సార్లనే గెలిచిండు. 3ఓసారి ఇక్కడ సలాహుద్దీన్ ఓవైసీని ఎమ్మెల్యేగా 5,000 ఓట్లతో ఓడిపోయినటువంటి అశోక్ యాదవ్ను ఇలా పార్టీలో చోటు లేదు. బద్దం బాలరెడ్డి ఆనాడు గెలిచి చోటు ఉండే, ఓవైసీ కుటుంబం ఇళ్ళకు రాకపోవు. ఇది ప్రధాన కారణం. ఈయన కకుర్తితోటి టికెట్ తెచ్చుకుంటే, హైదరాబాద్ టికెట్ తెచ్చుకుంటే ఓవైసీ గారి కుటుంబం బయటకు వచ్చింది. ఆనాడు కాళ్ళు మొక్కిన బద్దం బాలరెడ్డి కాళ్ళు మొక్కినా కూడా టికెట్ విడిచిపెట్టలేదు. కాబట్టే ఇవాళ ఈ గది పట్టింది. ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడు అయితే ఉండే, ఏది రాష్ట్రపతి కావాల్సిన ఉపరాష్ట్రపతి కాడికే దిగొచ్చింది. చాలదా? 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతాం మనం, 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతకాం మనం. ఇకనైనా ఈ పార్టీకి రుణపడి ఉండాలి, అందరం రుణపడి ఉండాలి. వెంకయ్య నాయుడికి మంచి పేరు, ప్రతిష్ట, కీర్తి ఇవన్నీ వచ్చినాయి. నా ఓటోనికి ఏమొచ్చిందండి? ఒక్క డ్రెస్ని కాపాడుకుంటుంటాను నేను. వెంకయ్య నాయుడుతో పాటుగా పని చేసుకుంటుంటాను. వెంకయ్య నాయుడు ప్రెసిడెంట్ అయినప్పుడు పనిచేసిన, రామారావు గారు ప్రెసిడెంట్ అయినప్పుడు పనిచేసిన, అనేక మంది ప్రెసిడెంట్ల నాయకత్వంలో పనిచేసినాడు నేను. సార్ ఇంతకుముందు మీరు అంటున్నారు ఒక పక్కన కుట్రలు జరుగుతాను తెలంగాణలో అధికారంలోకి రాకుండా చేస్తా ఉన్నారు అనేది. ఇదే మాట ఇంతకుముందు మీ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసినటువంటి రాజాసింగ్ సైతం కూడా ఇదే మాట అన్నాడు. ముఖ్యంగా కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ. రాజాసింగ్ చెప్పేది నిజం. రాజాసింగ్ చెప్పేది నిజం కదా. అచ్చా, మీరు అందరు గెలిచిండ్రా? ఒంటరి పోరాటం చేస్తే మీరు అందరూ ఓడిపోయినలే. కిషన్ రెడ్డి గారు ఓడిపోయింది, లక్ష్మణ్ గారు ఓడిపోయింది, బండి సంజయ్ గారు ఓడిపోయింది, అందరూ ఓడిపోయారు కదా. ఒక్క రాజాసింగ్ గెలిచిన రాజాసింగ్ అద్దా? హిందుత్వ ఎజెండా కదా మనం పట్టుకున్నది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పింది కదా. అదే రాజాసింగ్ పిలిచి నచ్చ చెప్పపోయిన్లు. రాజాసింగ్ పార్టీ నిర్ణయం ఇది ఉన్నదని చెప్పపోయిన్లు. రాజాసింగ్ ఎందుకు పరాభవించిండ్లు? ఎందుకు పరాభవం చేయాలి అంటేనా? పులి లాంటోడు, సింహం లాంటోడు మన పార్టీకి ఎందుకు దూరం చేసుకున్నారు? మీ పార్టీ అధ్యక్షుడిగా ఇన్ని రోజుల పాటు ఉన్నటువంటి కిషన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి నచ్చగానే కిషన్ రెడ్డి ఏం చేసిండా ఏమైనా కానీ ఇప్పటికైనా కిషన్ రెడ్డి దిద్దుకోవాలి. ఎవ్వల పరిధిలో వాళ్ళు దిద్దుకొని బతకాలి. బతుకుతే ప్రజలు ఆదరించడం సిద్ధంగా ఉన్నారు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు మన ఎంబడి ఉన్నాడు. కాబట్టి వాళ్ళ దానిలో లీడర్ లేడు, సెకండరీ లీడర్ లేడు, మనకు ఎంపీటీసీ పోటీ చేసేటోళ్ళు లేడు, సర్పంచ్కి పోటీ చేసేటోళ్ళు లేడు. మొత్తానికి మనం గెలిచే కాడలేము. అంటే మనకు గెలిచే కాడున్నాం కానీ మనకు క్యాండిడేట్ లేదు. కాబట్టి వీళ్ళందరినీ మన నాయకత్వాన్ని చూసి భయపడే తీరుగానో అసహించుకునే తీరుగానో మెదలకండి. దయచేసి చెప్తానా రామచంద్రరావు గారు, మీరందరినీ ఒకతాటి మీద తీసుకురండి. 8 మంది పార్లమెంటు మెంబర్లను, 8 మంది అసెంబ్లీ మెంబర్లను, గెలిచిన ఎమ్మెల్సీలను వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని గ్రామాలకు తరలండి. గ్రామానికి పోండి. మీరు ప్రతి ఒక్కరు ఒక జిల్లా పంచుకోండి. మీకు ఏం చూసి బీజేపీ పార్టీకి జనాలు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓట్లు వేయాలంటే ఏ సమాధానం చెప్తారు? బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో చేర్చడంలో వెనుకడుగేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి రేపు రానున్నటువంటి రోజులలో అన్ని పార్టీలు కూడా ఇదే నినాదిస్తూ ఉన్నాయి, బీసీలు అంటూ. సో మీ బీసీలకి పంగనామాలు పెట్టినటువంటి బీజేపీ పార్టీకి ఏ విధంగా ప్రజలు ఓట్లేస్తారని చెప్పేసి పంగనామం బీజేపీ పెట్టలే, రేవంత్ రెడ్డి పెడతాడు. రేవంత్ రెడ్డి ఎట్లా పెడతాడు? 42% ఉద్ధరించినట్టు
మేము 50% గెలుతాం గ్రామాలలో, 42% ఇచ్చినట్టు, అందులో ముస్లింలను కలిపితే అది కోర్టు మన్నించదు కదా, కోర్టు కొట్టేసేటట్టు అంతే తప్ప ఇదేం రాసికొచ్చేది కాదు. ఈ రాసికొచ్చే ఎన్నిక కాదు ఇది రాసికొచ్చేది కాదు, రంగానికి వచ్చేది కాదు. ఇది బీసీ కంకణం పేరున కట్టుకుంటాడు ఆయన. ఈ కంకణం ఆయనకు ఉండేది కాదు. ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా ఎటమటమే ఉంటుంది. ఇది ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా ఎటమటమే ఉంటుంది. మళ్ళీ వచ్చేటి అసెంబ్లీ ఎన్నికలే గీటరాయి అవుతాయి తప్ప ఈ ఎన్నికలంతా మళ్ళీ 3 ఏళ్ళ వరకు వీళ్ళు లత్తకొర అవుతాడు గెలిచినోడు. చాలా తిప్పలు ఉన్నది గ్రామాలలో గెలుచుడు. పేస్ వ్యాల్యూ ఉన్నోడు గెలుస్తాడు, పేస్ వాల్యూ ఉన్నోడు వాడు బతుకు తెరువు ఎట్లా అనుకుంటాడు. ఇప్పుడు వాడు పైసలు ఖర్చు పెట్టని గెలవరండి, పైసలు ఖర్చు పెట్టని గెలవదు. పైసలు ఖర్చు పెట్టి ఇదివరకు పెట్టిన వాళ్ళు ఏమైండ్లు, సర్పంచ్లు అయిన వాళ్ళు ఏమైండ్లు, పూరితాలు పెట్టుకుంటాను, ఆత్మహత్యలు చేసుకుంటాను. కేసీఆర్ కాలంలో సర్పంచ్లు అయిన వాళ్ళ గతి అయింది, ఇవాళ ఒక్కొక్కల గతి అయింది. ఇప్పుడు ఏంటి సార్ బీజేపీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటిది? 8 ఉన్నటువంటి స్థానాలకు 10కి తీసుకుపోవడం వరకే పరిమితం అయిపోతుందా, లేకపోతే అధికారంలోకి ఏ విధమైనటువంటి 60 అసెంబ్లీ సీట్లల్లో ఇవాళ అవకాశం వచ్చింది. దాదాపు 8 పార్లమెంట్ సీట్లు అంటే 60 సీట్లలో అవకాశం వచ్చింది. వీళ్ళు విర్రవీగగా మాకు మేమే పెద్దోళ్ళం అని అనుకోక ఈ రామచంద్రరావు అందరినీ కూడా ఒక్క తాటి మీద తీసుకొచ్చి, కేంద్ర నాయకత్వం కూడా దృష్టి పెట్టదని కాదు, అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి పెడతలేదు. ఇంకో 6 నెలలకో 3 నెలలకో తీసుకుంటుంది. దానికి అందరు ఉండాల్సిందే. కట్టుబడి ఉంటే అప్పుడు నాయకత్వాన్ని ఇదే నాయకత్వం ఇట్లే ఉంటుందని అనుకోవద్దు. అనేక బాధ్యతలు పంచోటు అవుతాయి. పంచోటు అయిన రోజు మీరు అనేక మంది మీ బాధ్యతలను గుర్తించి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలు అసహించుకోకుండా చేసుకోండి. ఫస్ట్ ప్రజలు మిమ్మల్ని అసహించుకోకుండా చేసుకోండి. సో ఇప్పుడు సంతృప్తిగానే ఉన్నారా మీ బీజేపీ పార్టీ నాయకులంతా కూడా? కొత్త అధ్యక్షుడి నియామకం ద్వారా అందరూ కూడా ఓకే అన్నట్టుగానే ఒకటే ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. వేరే పార్టీలకు ఏకత్వంగానే కనిపిస్తాయి కానీ భిన్నత్వంగా పరిడిల్తాయి. మేము భిన్నత్వంగా ఉన్న ఏకత్వంగా పరిగణలోకి రావాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఉంటుంది. కాబట్టి ఎన్నున్నా అధిష్టాన వర్గం తీర్చిదిద్దుతుందనే ఆశ నాలాంటి అనుకున్నది. ఎందుకంటే ఈ తెలంగాణ సంపూర్ణ తెలంగాణ రాలే, అద్దుల తెలంగాణ వచ్చింది కానీ హక్కుల తెలంగాణ రాలే. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో అనేక సంవత్సరాల నుంచి మగ్గుతానే సుమా. ఈ మగ్గేటువంటి వ్యవస్థను సంపూర్ణం చేయండి దయచేసి. మనకు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, సువిశాలమైనటువంటి మధ్యప్రదేశ్కు మనకు బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, జార్జ్ పరిపాలించిన హర్యానాకు మనకు బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, రాజులు పరిపాలించినటువంటి ఒరిస్సాకు మనకు ఒక ఎస్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ఈ అన్నిటి పరిగణలోకి తీసుకొని రాబోయే రోజులలో మన ఫేస్ వాల్యూ అయ్యేటట్టు చూడండి. ఇవాళ మనకు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, వెంకయ్యనాయుడు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. మందకృష్ణ మాదిగ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిండు. సామాన్య కుటుంబంలో పుట్టి తన కులం కోసం నానా గడ్డి గరిచి ఎక్కడ తిన్నాడో ఎక్కడ బన్నాడో ఎన్ని మెట్లు ఎక్కిండో ఎన్ని మెట్లు దిగిండో తను అనుకున్నది సాధించిండు. ఇవాళ పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి మా వెంకయ్యనాయుడు గారు ఆల్ ఇండియాల ఉపరాష్ట్రపతిగా ఎన్నికైండు. అందుకనే మీరు అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. కాబట్టి దయచేసి మీకున్న కెపాసిటీని ఉపయోగించి, ఇదివరకే తెలంగాణకు అడ్డుపడరు, దయచేసి మళ్ళా ఏం అడ్డుపడకండి. ఈ పార్టీని వచ్చినట్టు చూడండి. ఇక్కడ ఈ పార్టీకి వచ్చినందుకు మీరు చేస్తే అవుతుంది, మీరు పెద్ద మనసుతో చేయండి. మీకు బాధ్యత లేదు? మీరు ఈ రాష్ట్రంలో కదా మీరు పురికొల్పింది. మీ రాజకీయ జీవితం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా. నువ్వు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పనిచేసినావు కదా, నువ్వు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పనిచేసిందని నాకు చెప్పిండు. నేను ప్రత్యేక తెలంగాణలో ఉద్యమంలో పనిచేసిన, నేను ఆటుపోట్టు తిన్నా, నేను ప్రజానాడి తెలుసుకున్నా. తెలంగాణలో బీసీ రాజ్య స్థాపన అవుతుంది. కాబట్టి అందరూ కూడా త్యాగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. నాయుడు గారు దండం పెట్టి చెప్తానా, నాయుడు గారు 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తానా, మీ శిష్యవర్గాన్ని వీళ్ళందరినీ జమ చేసి సుష్మా స్వరాజ్ను ముందడబెట్టి, స్వర్గీయ సుష్మా స్వరాజ్ను ముందడబెట్టి ఈ రాష్ట్రాన్ని కూడా బీజేపీ ప్రభుత్వాన్ని బీసీ ముఖ్యమంత్రిని చేసి ఒక చరిత్ర నిర్మాణం చేయండి అని నా విజ్ఞప్తి. సో చివరిగా మీ దోస్త్ అయినటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముంగట నడిపించడం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి నడిపించినటువంటి చరిత్ర ఖచ్చితంగా అది అవునన్న కాదన్న కానీ కేసీఆర్తో ముందడపడడం వల్ల తెలంగాణ వచ్చిందన్నటువంటి భావన అందరికీ ఉంది. సో ఇదే సంబంధించినటువంటి ధోరణితోటి కల్వకుంట్ల కవిత బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం 72 గంటల పాటు కూడా నేను దీక్ష చేయబోతా ఉన్నాను, అది కూడా ఈ వీక్లో 1-2 డేస్లో.
ఆమె యొక్క కార్యాచరణ ఉండబోతా ఉందట. బీసీలు నమ్మేటువంటి పరిస్థితుల్లో కల్వకుంట్ల కవితను ఉందని చెప్పి బీసీలు ఎవరిని నమ్ముతలేరు, బీసీలు ఎవరిని నమ్ముతలేరు. అంతే, బీసీలు కవితను ఎందుకు నమ్ముతారా? మరి ఆమె వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది? వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి ఉండే కదా, ఆమె అధికారంలో ఉండే కదా, పార్లమెంట్ మెంబర్ ఉండే, ఒకసారి ఎమ్మెల్సీ అయింది. అప్పుడు చేయంగా ఎవడద్దన్నాడు? ఇప్పుడు ఎందుకు కంకణం కట్టుకోవాలి? ఈ కంకణం కొత్త కంకణం ఇదేంది? ఇది వేరే కంకణమా? టీఆర్ఎస్ కంకణం కాదా? టీఆర్ఎస్ కంకణం కాకపోతే రాజీనామా పెట్టు. జాగృతి ఆధ్వర్యం జాగృతి ఆధ్వర్యంలో నాకు ఎమ్మెల్సీ కావాలి తప్ప ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అద్దని రాజీనామా పెట్టు. అప్పుడు నమ్ముతారా జనాలు? అప్పుడు కూడా నమ్మరు. మీరు ఏంటిదని నమ్ముతారు, ఎవరైనా నమ్ముతారు మిమ్మల్ని? ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? ఎవరైనా నమ్ముతారు, ఎందుకని నమ్ముతారు, ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? ఎవరిని నమ్మరు. ఇప్పుడు నాసు పెట్టుకొని చూస్తారు. అసలు ఎన్నికలు అయితాయా కావా అంటే ఈ పైసల కోసం ఎన్నికలు అయితే ఎందుకు? కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఆగుతాయి. ఎందుకంటే కేంద్రం అంటే కేంద్రం పగబట్టి ఆపుతలేదు, చట్టంలో ఉన్నది. గ్రామ పంచాయతీలు ఎన్నికలు అయితే మాత్రమే పైసలు రిలీజ్ చేయాలనే చట్టంలో ఉన్నది. దానికోసం విధి లేక రేవంత్ రెడ్డి చేస్తాడు కావచ్చు. ఏ పార్టీలో గెలిచిన వాడు కూడా ఉండడా? మళ్ళీ కాంగ్రెస్కే కాలబడిపోతారు. స్థానిక ఎన్నికల అందరు గట్టిగా కాలబడిపోతారు. మళ్ళా వాడు 3 ఏళ్ళ వరకు లండు లత్త కొరైతాడు. లండు లత్త కొరైతాడు. ఓకే, సర్పంచ్ వస్తే అన్ని కన్నా ముఖం చూడద్దారని చూడకుండా అవుతాం. ఇప్పుడు మన సర్పంచ్ చూస్తాను, ఇప్పుడు ఎంపీటీసీ చూస్తాను, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చూస్తాను. ఇదే కదా వస్తుంది. మళ్ళీ ఈ ఎన్నికలు వేరు, ఎమ్మెల్యే ఎన్నికలు వేరు, ఎంపీ ఎన్నికలు వేరు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం కూడా బీసీ సంఘాల నేతలతోటి ఢిల్లీకి పోదాం, కేంద్ర ప్రభుత్వం ఏం పనికి పోతావు? ఇవాళ పార్లమెంట్ నడుస్తుంది కదా, చట్టసభలలో సీట్ల కోసం నీ నాయకుడిని తీర్మానం పెట్టవను. ఎందుకయా ఈ సర్పంచులు? మీకు ఈడుగాని సర్పంచు, మీకు వరుసగాని సర్పంచు, మీకు వరుసగాని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మీకు ఈడైతలేవు, వరుస అయితలేవు. కాబట్టి రిజర్వేషన్ మా చట్టసభలలో సీట్ల కోసం పోరాడు. వీర కంకణం కట్టుకో, శభాష్ అనిపించుకుంటావు. భారతదేశంలో చరిత్ర నిర్మాణం అవుతుంది. నీ జీవితంలో ముఖ్యమంత్రి అయినవు, గొప్పే. నువ్వు ముఖ్యమంత్రివే కాదు, దేశ రాజకీయాలలో కూడా ఒక ఛాంపియన్ అవుతావు. బీసీ రిజర్వేషన్ పెట్టుకో. బీసీ చట్టసభలలో రిజర్వేషన్ల కోసం పోరాడు. ఎవ్వలకు బలం ఉన్నా, ఎవ్వలకు కెపాసిటీ ఉన్నా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ కోసం కొట్లాడండి. సార్, మీరు ఏదైనా కానీ, మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఊర్లలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటా ఉంటారు. సో ఏంటి సార్ ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు 18 ఏళ్ళ ఉద్యమం, 14 ఏళ్ళ ఉద్యమం, 9.5 సంవత్సరాల రాజ్యం. కేసీఆర్ ఎంబడి ఉన్నారు, కానీ 20 నెలలకే ఈయన ఎంబడి ఎవరు లేడు. 20 నెలలకే ఈయన ఎంబడి ఎవరు లేడు. ఎవరు లేడన్నంత మాత్రాన లేడని గారు, కానీ అసెంబ్లీ ఎన్నికలు పెడితే ఒక్క సీటు కూడా రాదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఒక్క సీటు. రేవంత్ కూడా గెలవడా? రేవంత్ రెడ్డి కూడా గెలవడు. బట్టేలు పుల్లతో ఓడిపోతాడు. ఆ విధమైనటువంటి ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నావు, మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. సంక్షేమం కోసం గెలిచినావా? కేసీఆర్ అద్దాన్ని కూడా గెలిచినావు. అంతే. నీ సంక్షేమాన్ని ఎవడు చూసిండు? అరే మా పైసలు మాకు ఇచ్చుడేనా? సంక్షేమం అంటే ఏంటిది? మా పైసలు మాకు ఇచ్చుడే కదా, దాని పేరు సంక్షేమం. అంతే. సో అంత వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఏమైనా పుంజుకున్నాడు సార్ 20 నెలల్లో? అంటే కేసీఆర్ హెల్త్ మంచుకుంటే కేసీఆర్ పుంజుకుంటాడు, కానీ కేసీఆర్ హెల్త్ మంచిగా లేదు. సహకరిస్తాడు. ఇప్పటికైనా కేసీఆర్ కుటుంబ కళ ఆయన బయటికి రాలేడు. పాప రాలేడు. ఈ కుటుంబ కళలు ఆయన మొత్తం కుంచిపోతాను, కోలుకోకుండా చేసేది. కుటుంబ కళలు ఆయన కోలుకోకుండా చేస్తాను. ఏ పిల్లల్ని అయితే తీసుకొచ్చిండో ఆ పిల్లలే ఆయన గొంతుకాయ చెప్తాను. ఇది సంగతి. సో కేటీఆర్కి రానున్నటువంటి రోజులలో మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి మంచి రోజులు అయితే నేను కూడా సంతోషపడతాను. ఎందుకంటే కండవ కప్పిన నేను, సభ్యత ఇచ్చిన నేను, కండవ కప్పిన నేను, ఇంద్రుడు చంద్రుడు అని పోయిన నేను. ఆయనకి ఏమైనా రాజ్యం వస్తే నేను సంతోషపడతా, కానీ రాజ్యం వచ్చే కాడ లేడు ఆయన ముఖం చూస్తే రాజ్యం వచ్చేటట్లేదు. అంటే మంచిగానే సుందర ముఖార విందమే, కానీ టెంపర్మెంట్గా అనిపిస్తుంది దాన్ని. ఓకే, అంటే మొదటి నుంచి కూడా వ్యవసాయాలు అట్లేనా, లేకపోతే ఒక్కటేనే ఓటమి అనేక విషయాలు ఇబ్బంది పెడుతుంది. గెలుపు సుందర ముఖారం విందం అవుతుంది, ఓటమి టెంపర్తనం
అంటది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే మాత్రం రానున్నటువంటి రోజులలో తెలంగాణలో బీజేపీ పార్టీ కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నటువంటి ఒపీనియన్ చెప్పుకుంటూనే ఉన్నటువంటి అంతర్గత భేదాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ పార్టీలో వాటిని సరిదిద్దేటువంటి బాధ్యత కొత్త అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు పైన 100% ఉంది. ఒక పక్కన బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో ఈరోజు రేవంత్ రెడ్డిని ఎవరు కూడా నమ్మట్లేదు, పల్లెల్లో అసలే నమ్మట్లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టి కాంగ్రెస్ పార్టీ 0 సీట్లకు మాత్రమే పరిమితమైంది అన్నటువంటి భావనని బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి రాజా యాదవ్ గారు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పాషతో అనిల్ మనతో వెలుగు.